అదే ఫ్రెండ్స్, సహస్రాన్ని చంపినటువంటి అబ్బాయి దొరికిండని చూడ్డానికి వచ్చినటువంటి పబ్లిక్ అందరూ వీళ్ళంతా చాలామంది వచ్చారు. యాక్చువల్గా ఇంతమంది వచ్చారు చూడండి. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, తల్లిదండ్రులు అయినటువంటి పిల్లలు మరి ఎవరేం చేస్తున్నారు ఏంటనేది చూసుకోవాలి. పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్కి పోయారా లేదా అని తెలుసుకొని వాళ్ళు చేస్తున్న పనులను ఎప్పుడు అబ్జర్వేషన్లో పెట్టాలి. అప్పుడు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. చాలా విచారకరం కదా. వీళ్ళందరూ చూడడానికి వచ్చినటువంటి పబ్లిక్ ఎంతమంది వచ్చారు, నేను కూడా వచ్చాను చూడడానికని. కానీ ఎంతమంది వచ్చినా అమ్మాయి ప్రాణం అయితే తిరిగి రాదు కదా. చిన్నపిల్లోడే చంపినోడు కూడా చిన్నపిల్లోడే. కానీ ఎంత విచారకరమైనటువంటి విషయం. మై డియర్ ఫ్రెండ్స్, మా ఏరియాకు దగ్గరగా ఉన్నటువంటి సంగీత నగర్లో మరి సహస్ర అనేటటువంటి అమ్మాయిని చంపడం అనేది జరిగింది కదా. అది చంపిన అబ్బాయి గురించి తెలిసి నేను కూడా ఇక్కడికి పరిగెత్తుకొని రావడం అనేది జరిగింది. ఆ పక్క వీధిలో ఉండేటటువంటి మీనా మేడం గారు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తారు. నా పేరు మీనా కుమార్ అండి. నేను కుక్కట్పల్లి దాయరగూడలో ఉంటాను. మరి ఈ సహస్ర అనే ఒక పాపను చంపిన నెక్స్ట్ గల్లీలోనే ఉంటాను నేను. అయితే ఇది చాలా ఘోరమైన విషయం అండి. అసలు ఈరోజు మాకు తెలిసిన విషయాన్ని చూస్తేనైతే ఇంకా చాలా బాధపడుతున్నాం, షాక్లో ఉన్నాం మేము. అసలు ఇంత చిన్న పిల్లోడు ఇలాంటి పని చేస్తాడా అనేసి మాకు నమ్మలేకుండా ఉంటున్నాం మేము. అసలు 10th క్లాస్ చదివే పిల్లోడికి ఇంత జ్ఞానం ఎక్కడిది అన్నట్టుగా బాధపడుచున్నాం మేము. అసలు దీనికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు మెయిన్గా అసలు తండ్రి